కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులని పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా చట్టబద్ధమైన హక్కులు సౌకర్యాలు కల్పించాలని, ఇంకా తదితర డిమాండ్ల పరిష్కారం కోసం గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. అన్ని సంఘాల ఆధ్వర్యంలో గత సంవత్సరం సమ్మె సందర్భంగా 34 రోజుల సమ్మె సందర్భంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ఆ రోజున సమ్మె సందర్భంగా మరి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోరం కనకయ్య గారు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమ్మెకు మద్దతు ప్రకటించి మీ అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజున హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులని మరి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. వేతనాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా ఇవాళ కనీసం జీతాలు కూడా ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి 4-5 నెలలకి ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చేటువంటి అరకొర వేతనాలు కూడా ఇవాళ కార్మికులకు అందకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసమే రాష్ట్రంలో సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే మొన్న ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా కూడా అనేక మందిని అరెస్టులు చేయటం, స్టేషన్లో నిర్బంధించడం కూడా జరిగింది. అయినా కూడా ఎన్ని నిర్బంధాలు, ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా మరి వేలాది మందితోటి గ్రామ పంచాయతీ కార్మికులు ఇందిరా పార్కు చేరుకొని అక్కడ ధర్నా విజయవంతం కూడా చేయడం అనేది జరిగింది. అట్లా ఇవాళ 27, 28 తారీఖులలో టోకెన్ సమ్మెను కూడా జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జేఏసీ ఇచ్చినటువంటి సమ్మె నోటీసును కూడా ఇక్కడ ఎండిఓ ఆఫీసులో అందజేయటం అనేది జరిగింది. ఇంకా కార్యదర్శులకు కూడా అందరికీ కూడా అందజేయటం అనేది జరుగుతుంది రేపు ఎల్లుండిలో. కాబట్టి ఈ యొక్క సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా సంపూర్ణంగా పాల్గొని టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ టోకెన్ సమ్మె ద్వారా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయకపోతే మాత్రం, నిర్లక్ష్యంగా వివరిస్తే మాత్రం నిరవధిక సమ్మె కూడా చేపట్టవలసి వస్తుంది. నిరవధిక సమ్మెలోకి వెళ్ళకముందే ప్రభుత్వం స్పందించి కార్మికుల యొక్క డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్టీగా జేఏసీగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది.